పవర్ ఆఫ్ గాడ్. అందుకని దయచేసి ఈ రోజున ఆ సిలువని గురించి మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఏంటంటే, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఆ దినాల్లో ఆయన 2-3 చోట్ల ఈ మాటలు చెప్పారు. ఏమనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం తీయొద్దు కానీ వినండి. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను కానీ నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. అంటే నశించిపోయింది, నశిస్తూ ఉందనలేదు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షిస్తాను. ఇది ఆయన చెప్పిన మాట. అందుకే వచ్చాను అన్నాడు. అవునా కదా? యేసయ్య అన్నాడు కదా. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో కూడా ఏమంటాడంటే, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికే వచ్చాను అన్నాడు. తర్వాత జక్కయ్యని రక్షించి జక్కయ్యని బాగు చేసి ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. అంటే జక్కయ్య నశించిపోయాడు కాబట్టి ఆయన్ని ఏం చేయాలి? వెదకి. ఇప్పుడు నశించిన వాడు చర్చికి రమ్మంటే వస్తాడా? మీరు బార్ దగ్గర లేకపోతే చాలా చోట్ల క్లబ్బుల్లో అక్కడ ఇక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. నశించిపోయిన వాడిని చర్చికి రా అంటే వస్తాడా? రాడు. అందుకే యేసు ప్రభు వారి గొప్పతనం ఏంటంటే, నశించిన దాని దగ్గరికి ఆయనే వెళ్తాడు. హల్లెలూయా. మనం నశించిపోయిన రమ్మంటే, చచ్చిపోయిన రమ్మంటే వస్తాడా? రాడు. వాడు ఆ ప్రపంచంలోనే ఉంటాడు. అందుకని జక్కయ్యని రమ్మంటే రాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉంది, నేను వస్తానని చెప్పాడు. సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, వెదకి రక్షించుకున్నాడు. కాబట్టి రాత్రి నశించిన దాన్ని వెదకి రక్షిస్తాడు. ఇది బాగానే ఉంది. అయితే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఏమనంటే, ప్రభా, నశించిన దానిని రక్షిస్తానన్నావు కదా, ఎలా రక్షిస్తావు? ఏం చేస్తే రక్షణ వస్తుంది? లేకపోతే నా జీవితంలో ఎన్నో విషయాలు నశించిపోయి ఉంటాయి. కూర్చోండి, కొంతమందికి వివాహాలు జరగవు, కొంతమందికి ఉద్యోగాలు ఉండవు, కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగు, కొంతమందికి అనారోగ్యాలు ఉంటాయి. నశించిపోయిన ప్రజలు ఉంటారు. ఇలాంటి ప్రజల్ని, నశించిపోయిన వారిని మరి నువ్వు వెదకి రక్షిస్తానన్నావు కదా, ఎలా రక్షిస్తావు? ఒకళ్ళనే ఇద్దరినంటే బైబిల్లో అంటే మనం కొంతమందిని చూసాం. జక్కయ్యని రక్షించాడు, 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని రక్షించాడు, 18 సంవత్సరాల వంగిపోయిన ఆమెను రక్షించాడు. ఇలా చాలామందిని రక్షించాడు. అయితే ప్రపంచాన్నే రక్షించాలి. మరి ఎలా రక్షిస్తావు ప్రభా? మా జీవితాలు నశించిపోయాయి. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఏదో ఒకటి బాగు చేసుకోవాలని వచ్చాం. అవునా కదా? మన జీవితంలో ఏదో ఒకటి నశించిపోయింది. మనం కోరుకున్న జీవితం లేదు మన దగ్గర. ఉందా? మనం ఏదైతే కోరుకున్నామో అలాంటి జీవితం మన దగ్గర లేదు. కాబట్టి నశించిపోయిన దాన్ని బాగు చేసుకోవాలంటే యేసయ్య సన్నిధికి వస్తే బాగవుతుందని వచ్చాం. అవునా? హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుడు ఎలా బాగు చేస్తాడో చెప్తాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఎవరైనా చదివి సహాయం చేయండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త, అందరూ అనండి, సిలువను గురించిన వార్త, అది వినడానికి వచ్చాం మనం. ఎందుకు వింటున్నాం? ఎందుకు ఈ సిలువను గురించి వినాలి అని అంటే, అపోస్తలుడైన పౌలుకి ఆ విషయం తెలిసి ఏంటంటే, నశించుచున్న వారికి వెర్రితనము అంటే, ఇక నా జీవితం నాకు అక్కర్లేదు అనుకున్నవాడికి అది వెర్రితనం. కానీ నీకు రక్షణ కావాలి, నేను బాగుపడాలి, లేకపోతే నా జీవితం, నా ఆరోగ్యం బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి అనుకున్న వారికి, దేవుని సన్నిధికి వచ్చిన వారికి అదేంటది? మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిలువను గూర్చిన వార్త, ఈ వార్తని నువ్వు ఎంత వింటూ ఉంటే అంత శక్తి నీలో ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం బలహీనమే, మనలో నాశనకరమైన సంగతులు చాలా ఉన్నాయి.
చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ నువ్వు సిలువను గురించి వింటూ ఉంటే అది దేవుని శక్తిగా మారుతూ ఉంటుంది నీ జీవితంలో. హల్లెలూయా. అయితే ఈ రోజున ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఆ శక్తి ఎలా పనిచేస్తుంది, ఆ శక్తి అసలు ఎందుకని ఈ శక్తిని మనం పొందలేకపోతున్నాం. చూడండి, సిలువలో శక్తి ఉందని తెలుసు, కానీ సిలువలో శక్తి ఉందని తెలిసి మనం ఎక్కడ వెతుకుతున్నాం? సిలువ దగ్గర వెతకట్లేదు. మనం ఎక్కడ వెతుకుతున్నాం అంటే దూరంగా, సిలువకు దూరంగా. నిజానికి శక్తి ఎక్కడుంది? సిలువలో ఉంది. ఒకసారి దేవుడు సిలువలో శక్తి ఉందంటే శక్తి ఉందంతే. ఆ శక్తిని నువ్వు పొందాలంటే నువ్వు సిలువను గూర్చిన వార్త ప్రతిదినం వినాలి. అసలు యేసు ప్రభువుని గురించి నేర్చుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభువుని గురించి నేర్చుకోవడం అంటే, యేసయ్య అంటే అర్థం ఏంటంటే, ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని గురించిన విషయం ఏంటంటే అది మనకు తెలియాలి. అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? యేసు ప్రభు అంటే ఏంటి అంటే, యేసు ప్రభు అంటే సిలువ, మరణ, పునరుద్ధానాలు. ఈ మూడు ఎప్పుడు ఆ మూడిటి చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండాలి. నీ జీవితం అంతా ఆ సిలువ దగ్గరే ఉండాలి. సిలువకు దూరంగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నశించిపోతావు. కానీ నశించిపోయిన దాన్ని బాగు చేసుకోవాలంటే ఆ సిలువ చుట్టూ తిరగాలి. నువ్వు ఆ సిలువను గురించిన వార్త వినాలి, ఎందుకంటే దాంట్లోనే శక్తి ఉంది. చూడండి, ఇప్పుడు చీమలు ఎక్కడికి వెళ్తాయి? ఏదైనా పాయిజన్ పెడితే అక్కడికి వెళ్తాయా? అక్కడికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయంటే బెల్లం దగ్గరికి వెళ్తాయి. అంటే స్వీట్ ఉన్న దగ్గరికి ఆ చీమలు వెళ్తాయి. వాటికి తెలుసు అవి బ్రతకాలంటే వాటి దగ్గరికి వెళ్ళాలని. కానీ మనకు కూడా తెలుసు ఏంటంటే సిలువలో శక్తి ఉందని. కానీ మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఏదో మన జీవితాన్ని బాగు చేసుకోవాలని మనం తెలివితేటలు ఉపయోగిస్తున్నాం. పనిచేయవు అవి, అలాంటివి పనిచేయవు. యేసయ్యని గుర్చిన, సిలువను గుర్చిన వార్త నువ్వు కంటిన్యూగా విను. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, కానీ అది వింటూ 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 ఉండగా ఒక రోజున నీ జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. హల్లెలూయా. చూడండి, నాకు అనిపించింది, ప్రభా సిలువలో శక్తి ఉంది. అందుకే పౌలు అంటాడు ఏమనంటే, సిలువలోనే నేను అతిశయిస్తాను. అతిశయం అంటే సంతోషిస్తాను, లేకపోతే గర్విస్తాను. ఇప్పుడు మనకు గర్వం ఉంటుంది కొన్నిసార్లు. మంచి బట్టలు కట్టుకుంటే గర్వం, మంచి డబ్బులుంటే గర్వం, మంచి ఇల్లుంటే గర్విస్తాం. కానీ దాంట్లో కాదు మన అతిశయం. దేంట్లో ఉండాలి? సిలువలో నీ అతిశయం ఉండాలి. యేసయ్య నీ సిలువ ఉంటే చాలు, ఎందుకంటే దాంట్లో శక్తి ఉంది. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒకసారి శక్తి ఉందని చెబితే నువ్వు లేదని ఎలా అనుకుంటావు? నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సిలువలోనే శక్తి ఉంది. ఆ శక్తిని ఈ రాత్రి మనం అనుభవించబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ సిలువలోనే మనం బ్రతకాలి. అందుకే అంటాడు చూడండి, యేసు ప్రభు అంటే ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే ఆ సిలువను గురించిన వార్త ఎంత బలమైందో, అది ఎవరి ద్వారా రివీల్ అవుతుందో చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు మన పితరులతో నానా సమయాల్లో నానా విధాలుగా, పితరులంటే అబ్రహాము, ఏలియా, సమూయేలు, దావీదు, వీళ్ళందరితో ఒకప్పుడు మాట్లాడిన అదే దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి ద్వారా మాట్లాడతాడు నీతో? కుమారుని ద్వారా. కుమారుడు తప్ప ఇంకా ఇంక ఏ ప్రవక్త ద్వారా నీతో మాట్లాడు. నువ్వు బహుశా మనం చాలాసార్లు ప్రవక్తలను వెతుకుతాం, కానీ ఏ ప్రవక్త ద్వారా నీతో మాట్లాడు? కుమారుని ద్వారా మాట్లాడతాడు. కుమారులో ఏముందంటే సిలువ, మరణ, పునరుద్ధానాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఆ సిలువ ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ సిలువలో ఉన్న శక్తిని నీ మీద విడుదల చేస్తాడు. నీ సమస్యను తీసుకుని దేవుని దగ్గరికి వస్తే ఆయన సిలువను చూపిస్తాడు. ఎందుకంటే అందులో శక్తి ఉంది. నా కుమారుడు సిలువ కార్యంలో శక్తి ఉంది, నా కుమారుడు మరణంలో శక్తి ఉంది, నా కుమారుని యొక్క పునరుద్ధానంలో శక్తి ఉంది. కాబట్టి కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆల్రెడీ సిలువలో మాట్లాడేశాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఇప్పుడు వారసుడి దగ్గరికి వెళ్తే నీ సమస్య తీరుతుందా? దాసుడి దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుందా?
వారసుడి దగ్గరికి వెళ్ళాలి. వారసుడి దగ్గరికి వెళ్తే నీకున్న సమస్యలు తీర్చబడతాయి, నీకున్న కన్నీళ్లు తుడిచివేయబడతాయి. అంతేగాని దాసుడి దగ్గరికి వెళ్తే ఏమీ చేయలేడు. ఒకప్పుడు మాట్లాడాడు దాసునితో, కానీ ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు కుమారుడిలో ఏముందంటే సిలువ ఉంది, కుమారుల్లో మరణం ఉంది, కుమారుల్లో పునరుద్ధానం ఉంది. ఆయన ద్వారా నీతో మాట్లాడతాడు. మాట్లాడి ఆయన వారసుడిని చేశాడు. ఇప్పుడు ఆ వారసుడిలో శక్తి ఉంది, ఆ సిలువలో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు నమ్మితే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచములు నిర్మించగలిగిన ఆ సిలువలోని శక్తి నీ జీవితాన్ని నిర్మించలేదా? ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రపంచాలని నిర్మించిన అదే సిలువ, మరణ పునరుద్ధానాలు మన జీవితాన్ని నిర్మించలేవా? మన జీవితాన్ని కట్టలేవా? ఆ సిలువలో శక్తి ఉందని ఆయన చెబితే ఇంకా లేదని నువ్వు ఎలా అంటావు? ఆ సిలువలో శక్తి ఉంటే మరి ఎందుకు బయట తిరుగుతున్నాం? ఎందుకు ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం? నీకెన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా సిలువలో తీర్చబడతాయి. ఆ శక్తి ఉంది అందులో. ఆ పవర్ని నువ్వు నమ్మాలి. ఆ సిలువ దగ్గరికి వచ్చేసేయాలి అంతే. చూడండి, ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది, ఏదైనా వస్తువు పడిపోయింది, నువ్వు ఏం పెట్టి వెతుకుతావు చెప్పండి? ఏమంటాం? లైట్ వేస్తాం, లేకపోతే టార్చ్ లైట్ వేస్తాం. చీకట్లో వెతుకుతాం, దొరుకుతుందా? దొరకదు. వెలుగు దగ్గరికి వచ్చేయాలి. ఆ వెలుగే యేసు ప్రభువారు. ఆ సిలువే ఆ వెలుగు ఏంటంటే సిలువే. ఆ సిలువ దగ్గరికి నీ సమస్యను తీసుకొస్తే నీ సమస్య వెంటనే తీర్చబడుతుంది. ఎందుకంటే శక్తి ఉంది అందులో, పవర్ ఉంది. ఆ పవర్ పనిచేయాలంటే ఆ సిలువ దగ్గరికి రావాలి. ఆ సిలువే మనకి శరణం. అందుకే దయచేసి గమనిద్దాం. చూడండి, మనం ఏం చేస్తామంటే మనం సిలువకు దూరంగా మన నీతి క్రియల మీద, మన స్వనీతి మీద ఆధారపడి దేవునితో మన ప్రయత్నం ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి, మన ప్రయత్నం ఎలా ఉంటుందంటే సిలువను యేసు ప్రభుని నమ్ముతాం, కానీ స్వనీతి కార్యాలతో దేవునితో సంబంధం పెట్టుకుంటాం. నువ్వు స్వనీతిని చేస్తూ, అంటే నీ సొంత కార్యాలను చేసుకుంటూ దేవునితో సంబంధం పెట్టుకోవాలని ట్రై చేస్తావు. అది వర్కౌట్ అవ్వదు, అది పనిచేయదు. క్రీస్తు సిలువ ద్వారానే దేవునితో సంబంధం నువ్వు కొనసాగించాలి. అంతేగాని ఆ సిలువకు దూరంగా నువ్వేమీ చేయలేవు. అందుకే ఎప్పుడు కూడా నీలో ఉన్న ప్రతి బలహీనత, నీలో ఉన్న ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్యని యేసు ప్రభు సిలువ దగ్గరికి తీసుకురా. మీరు చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం ఉంది, ఏం చేస్తారు వాళ్ళు? స్కాన్ చేస్తారు బాడీని. స్కాన్ చేసి స్కానింగ్ మిషన్లోకి వెళ్తే నీలో ఏముందో తెలుస్తుంది శరీరంలో. అలాగే రక్తం తీసి టెస్ట్ చేస్తే నీలో ఏముందో తెలుస్తుంది. కానీ అదే విషయము ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీలో ఏ సమస్యలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలైనా యేసు ప్రభు దగ్గరికి, సిలువ దగ్గరికి తీసుకొస్తే, ఆ సిలువ దగ్గరికి నువ్వు చేరితే నీ సమస్యలు స్కాన్ అయిపోతాయి. స్కాన్ అవడం కాదు, స్కాన్ అయ్యి డాక్టర్ నీకు చెప్తాడు, నేను భయపెడతాడు డాక్టర్. కానీ ఈ పరమ వైద్యుడు యేసు ప్రభువారు నిన్ను భయపెట్టాడు. ఆయన బాగు చేసి నేను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, ఈ రాత్రి నేను ఒక ప్రాముఖ్యమైన, అందుకే పౌలు ఎందుకన్నాడంటే సిలువలో శక్తి ఉంది, రక్షించబడుచున్న మనకి సిలువలో శక్తి ఉందని చెప్పాడు. శక్తి ఉందని చెప్పి నేను అతిశయిస్తాను సిలువలో అన్నాడు. తర్వాత అదే అధ్యాయం 2వ అధ్యాయంలో అంటాడు, ఆ సిలువ వాక్యాన్ని మీకు చెప్తాను అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయంలోనే అంటాడు. ఏమనంటే, చదువునండి, 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా, నేను ఇంతకు ముందే చెప్పాను, యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటో జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు అంటే మనం ఏంటంటే మీనింగ్ వెతుకుతాం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ఇలా మీనింగ్ వెతుకుతాం. అది కాదు మీనింగ్. యేసుక్రీస్తు అనగా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు అంటే ఏంటి? నీకేం అర్థమైంది? యేసుక్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు అని అర్థమైంది, క్రీస్తు అంటే అభిషక్తుడు అనుకుంటున్నావు. అది కాదు పౌలు చెప్పే మీనింగ్. అది కాదు అంటే డిక్షనరీలోనో లేకపోతే గ్రీకులో, హిబ్రూలో ఏమంటారో అది కాదు పౌలు చెప్తున్నది. పౌలు ఏం చెప్తున్నాడంటే, యేసు, నేను, ఆయన పర్సనల్ చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని, ఆగండి, యేసుక్రీస్తుని తప్ప అంటే ఆయనను తప్ప
మరి దేనిని మీ మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని అంటే యేసుక్రీస్తులోనే ఆ సిలువ వేయబడిన, అందుకే చెప్పాడు క్లియర్గా, యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన క్రీస్తు. ఆయనకి ఎవరు కావాలి? పౌలు కంటే సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తు కావాలి పౌలుకి? పౌలు గారు 3 ఉన్నాయి: సిలువ వేయబడిన క్రీస్తు, మరణించిన క్రీస్తు, పునరుద్ధారుడైన క్రీస్తు. కానీ పౌలు గారికి ఎవరు కావాలంటున్నాడు? నాకెవరు కావాలంటే సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. హల్లెలూయా. ఎందుకు కావాలి పౌలు గారు అంటే, ఆ సిలువలో శక్తి ఉంది. ఆ శక్తి నన్ను బ్రతికిస్తుంది, నన్ను బలపరుస్తుంది, నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దయచేసి ఒక పవర్ఫుల్ వర్డ్ మీకు చెప్తాను, దయచేసి గమనించండి. నీకు ఉన్న ఏ సమస్యనైనా సరే, ఏదైనా సరే, నేను చెప్తున్నా ఈ రాత్రి, నీకున్న ఎలాంటి సమస్య అయినా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు బహుశా మేబీ ఇది జరగదు, కొన్నిసార్లు చూడండి, కొంతమందికి పిల్లలు కలగరు, పిల్లలు పుట్టరు. ఇది డాక్టర్ చెప్తాడు, పిల్లలు నీకు పుట్టరు అని చెప్తాడు. లేకపోతే నీకు పెళ్ళి అవ్వదు అంటాడు, లేకపోతే నీకు ఉద్యోగం రాదు అని చెప్తారు, లేకపోతే నీ బిజినెస్ ఇక నడవదు అని చెప్తారు. అంటే నీ జీవితంలో ఓ పులి స్టాప్ పెడతారు. పులి స్టాప్ పెట్టిన ప్రతి దాన్ని నువ్వు సిలువ దగ్గరికి తీసుకురా. పౌలు చెప్పాడు కదా, నాకు అనగా సిలువ వేయబడిన క్రీస్తు తప్ప నాకెవరు వద్దు అన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఎంత పవర్ఫుల్ అండి. నాకేమి వద్దు, ఆయన దగ్గర తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, నాకు సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. ఆయనలో శక్తి ఉంది, ఆ సిలువలో శక్తి ఉంది, అది నాకు కావాలి. చూడండి, మనం వెర్రివాళ్ళమా పిచ్చివాళ్ళమా? కొన్నిసార్లు శక్తి ఉందని చెప్తే, సిలువలో శక్తి ఉందంటే మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడో వెతుక్కుంటాం, మన జీవితాన్ని ఎక్కడో వెతుక్కుంటాం. అక్కడ దొరకదు. నువ్వు మరణించే వయసు వచ్చేస్తుంది, కానీ నీ జీవితంలో మార్పు రాదు. అంటే ఎదుగుదాం, భవిష్యత్తులో బాగుందాం అని అనుకుంటాం, కానీ జరగవేవి. కానీ దయచేసి గమనించండి, ఒకవేళ ఈ రాత్రి నీలో అసమాధానం ఉంటే దాన్ని సిలువ దగ్గరికి తీసుకురా, సమాధానంగా మార్చి పంపిస్తాడు యేసయ్య. అలాగే అనారోగ్యం ఉంటే సిలువ దగ్గరికి తీసుకురా, ఆరోగ్యం ఇచ్చి పంపిస్తాడు యేసయ్య. ఆ శక్తిలో, ఎందుకంటే ఆ సిలువలోనే శక్తి ఉంది. ఒకవేళ నీ స్వనీతితో బ్రతుకుతున్నావేమో, ఆ స్వనీతిని యేసయ్య దగ్గరికి తీసుకురా, ఆయన నీతిగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దోషిగా బ్రతుకుతున్నావేమో, నిన్ను నిర్దోషిగా చేస్తాడు సిలువ దగ్గర. హల్లెలూయా. ఆ సిలువ దగ్గరే ప్రతి పాపము పరిశుద్ధతగా మార్చబడుతుంది. నీలో ఉన్న ప్రతి బలహీనత బలంగా చేస్తాడు దేవుడు. ఎక్కడ జరుగుతుంది ఇదంటే సిలువ దగ్గర జరుగుతుంది. సిలువ దగ్గర శక్తి ఉంది. నా సొంత మాటలు కాదు, యేసు ప్రభువారు అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, అది పవర్. ఆ పవర్ని ఇంతకాలం విన్నాం, కానీ అది ఏదో మనకి ఆ పదం ఎలాగైపోయిందంటే మాట్లాడి ఏదో తేలిగ్గా అయిపోయింది. ఆ సిలువలో శక్తి ఉందంటా కానీ నువ్వు అనుభవించలేదు. నిజంగానే సిలువలో శక్తి ఉంది. ఆ సిలువ దగ్గర ఎవరు వచ్చినా వారిని బాగు చేసి పంపిస్తాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి నేను ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. నిజంగా సిలువలో శక్తి ఉందా పాస్టర్ గారు? నిజంగానే నా జీవితం బాగుపడుతుందా? నా జీవితం నశించిపోయింది కదా, నా జీవితంలో అనేక విషయాలు నశించిపోయాయి కదా, నిజంగా బ్రతుకుతాయా? ఆ విషయాలు మరలా చిగురిస్తాయా అంటే, ఈ రాత్రి ఆయన బిడ్డగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా 100% నీ జీవితం చిగురించబడుతుంది. మొద్దు నుండి చిగురు పుట్టును అంటాడు. మొద్దు నుండి ఖచ్చితంగా చిగురింపజేస్తాడు. ఎందుకనంటే ఆయన కుమారునిలో శక్తి ఉంది, ఆయన కుమారుని సిలువ కార్యములో శక్తి ఉంది. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, నేను ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ వచనం చూపిస్తున్నప్పుడు మరి మీరు చప్పట్లు కొడతారో, దేవునికి స్తుతులు చెల్లిస్తారో నాకు తెలియదు. అంటే యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ అందరికీ వాగ్దానం చేసేసాడు. ఏమనంటే, నశించిన దాన్ని నేను వెతికి రక్షిస్తాను. ఒకవేళ నువ్వు నశించిపోయావా, నా దగ్గరికి రా, నేను వెతికి నిన్ను బాగు చేస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ సమస్యలు నేను తీర్చేస్తాను, నశించిన దాన్ని నేను బాగు చేస్తాను అన్నాడు. అన్న దేవుడు నిజంగా చేస్తాడా అంటే 100% చేస్తాడు.
అయితే ఎలా చేస్తాడు, ఏం తీసుకొచ్చి చేస్తాడు అని అంటే, ఆయన తీసుకొచ్చింది ఏంటంటే సిలువను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ కల్వరి కొండ మీద ఆ సిలువలో వ్రేలాడాడు. ఆ వ్రేలాడిన నీ కోసమే వ్రేలాడాడని నువ్వు నమ్మితే ఈ రాత్రి, అందులో శక్తి ఉందని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఆ సిలువ చుట్టూనే ఉంటావు. నీ బ్రతుకంతా దాని చుట్టూనే తిరగాలి. ఇంకా ఎక్కడ వెతికినా నీకు దొరకదు. మనం అంటాం కదా, ఒక సామెత ఉంటుంది, ఏమని, పోగొట్టుకున్న చోటే వెతకాలంటాం. కానీ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, పోగొట్టుకున్న చోట నీకు దొరకదు. నీ జీవితం పాడైపోయింది, మళ్ళీ దొరకదు. నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, నీ పోగొట్టుకున్న జీవితము యేసు ప్రభు సిలువ దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుని త్వరగా మనం ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి దయచేసి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే జాగ్రత్తగా వినడమ్మా, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన ఎత్తబడ్డాడంటే దాని అర్థం ఏంటంటే, నశించిపోయిన ప్రతి వ్యక్తి బ్రతుకుతాడని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడ్డాయని అర్థం. ఆయన ఎత్తబడ్డాడంటే నువ్వు ఆరోగ్యవంతుడు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన ఎత్తబడ్డాడంటే నువ్వు సిగ్గుపడవు. ఇంకా నీ జీవితంలో నిన్ను సిగ్గు నొందనీయడు. ఎందుకనంటే ఆయన ఎత్తబడ్డాడు. ఆ మాటే నీకు చెప్తా ఉంది. మోషే సర్పం ఎలాగైతే ఎత్తాడు సర్పాన్ని, ఆయన సర్పాన్ని ఎత్తాడు. కేవలం అది ఛాయ. మీకు కాన్ఫరెన్స్లో చెప్పాను మీకు, అది ఓన్లీ ద షాడో. అది ఏంటంటే షాడో, అది ఆ నీడలో ఒకసారి సర్పాన్ని ఎత్తాడు సర్పాన్ని. ఆ పాము కరిచిన వాళ్ళు బతికారు. తర్వాత ఇప్పుడు ఎత్తితాకి మోసే లేడు. ఇప్పుడు పాము కరిచినా చచ్చిపోరా? కానీ యేసు ప్రభువారు ఒక్కసారి ఎత్తబడితే అది సదాకాలము నిలుచు ఒకే ఒక అర్పణ. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ అర్పణ, ఆ సత్యము నిన్ను రిలీజ్ చేస్తుంది. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసు ప్రభువారు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడితే ఇంకా నీ జీవితంలో నువ్వు లేమి కలిగి ఉండడానికి వీల్లేదు. నీ జీవితము నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అద్భుతంగా ఉండాలి. ఎందుకు అని అంటే ఆయన ఎత్తబడ్డాడు. ఒకవేళ నీ జీవితం బాగోలేదంటే నువ్వేం చెప్తున్నావు అంటే, ఇండైరెక్ట్గా నువ్వు ఎత్తబడలేదు యేసయ్యా అని చెప్తున్నావు. ఆయన ఎత్తబడితే నువ్వు ఎలా ఉండాలంటే, మనం అంటాం కదా, 3 పువ్వులు 6 కాయలు అని సామెతలు చెప్తాం. దానికంటే అద్భుతంగా నీ జీవితం ఉండాలి. మనం ఏం నమ్మలేదంటే, ఇన్నాళ్ళు మనం ఏం నమ్మలేదంటే, సిలువ వేయబడ్డాడని తెలుసు, కన్నీరు కారుస్తాం, గుడ్ ఫ్రైడే రోజున ఏడుస్తాం, అన్నీ చేస్తాం. కానీ మన దగ్గర ఒకటి అర్థం కాలేదు. ఏంటంటే, యేసు క్రీస్తు అంటే సిలువ వేయబడిన క్రీస్తు. నువ్వు ఎప్పుడైనా అనుభవంలోనికి తెచ్చుకున్నావు ఆయన్ని? సిలువ వేయబడిన క్రీస్తుని అనుభవించావు ఎప్పుడైనా? చూడండి, ఎక్కడైనా బిర్యానీ బాగుందంటే వెళ్ళి తింటే తెలుస్తుందా, తినకపోతే తెలుస్తుందా? తింటేనే తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు, పౌలు చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తుని తప్ప, అంటే యేసుక్రీస్తు అంటే తప్పుగా అర్థం చేసుకుంటామేమో అని, ఓన్లీ సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప. ఎందుకంటే ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎత్తబడ్డాడు. ఆయన వాగ్దానం చేశాడు ఏమనంటే, నేను మోషే ఎలాగైతే ఎత్తాడో అలా నేను ఎత్తబడతాను. ఎత్తబడితే నశించిన ప్రతీది కూడా బ్రతికి తీరాల్సిందే, జీవము రావాల్సిందే. ఒకవేళ ఓడిపోయిన వ్యక్తి విజయంలోనికి నడిపించబడాల్సిందే. అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడు కావాల్సిందే. పేదరికంలో ఉన్నవాడు ఆర్థికంగా బాగుపడాల్సిందే. నువ్వు అనుకున్నది ఊహించిన దానికంటే అత్యధికంగా జరగాల్సిందే. ఎందుకంటే మనుష్య కుమారుడు పైకెత్తబడ్డాడు. హల్లెలూయా. ఇక నువ్వు ఇంకేదో కలపాల్సిన అవసరం లేదు. నువ్వేదో కలిపితే జరుగుతుంది అనుకోవద్దు. ఈ మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు అంటేనే ఏం జరిగిందంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిపోయాయి. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏ ఇబ్బందితో వచ్చావో నాకు తెలియదు, ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకటి నీకు చూపిస్తున్నాను. నీ సమస్యకి పరిష్కారం క్రీస్తు ఎత్తబడ్డాడు.
ప్రభు అయిన యేసు ప్రభు వారు ఎత్తబడ్డారు. ఆ ఎత్తబడిన క్రీస్తుని నువ్వు చూడగలిగితే, ఆ సిలువలో ఆయన్ని నువ్వు చూడగలిగితే నీ 2 కళ్ళు సరిపోవు. అలాంటి ఆయనని నువ్వు చూడగలిగితే ఆ సిలువలో శక్తి దాంట్లో ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ శక్తి నీకు ఎంత కావాలంటే అంత నువ్వు పొందుకోవచ్చు. నువ్వు ఎంత నమ్మితే అంత నీ నమ్మకం చొప్పున నీకు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ రాత్రి దయచేసి గమనించండి. నీలో ఉన్న ప్రతి బలహీనతని బలంగా మార్చేస్తాడు. నీలో ఉన్న ప్రతి పాపమును పరిశుద్ధతగా మార్చేస్తాడు. ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాడు. ఈ రాత్రి ఆ సిలువలో ఉన్న శక్తి మనుష్య కుమారుడు పైకెత్తబడ్డాడు. ఎంత శుభవార్త! నిజంగా అది ఆయనకి ఇబ్బందికరమే. ఆ రాత్రి ఆ గెత్సేమనే తోటలో కన్నీరు కార్చాడు. ప్రభా నీ చిత్తమైతే, దేవుడిని అడిగాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించాడు. ఎందుకంటే చాలా శ్రమది, చాలా హింస. కానీ మనుష్య కుమారుడు ఎత్తబడితేనే నశించినది బాగుపడుతుంది. అక్కడ రాశాడు చూడండి. సిలువకి వెళ్ళాడు. ఏ శిష్యుడిని కూడా, ఒక్క శిష్యుడిని ఆయన చంపారా? అక్కడ సిలువ దగ్గర చంపడానికి వీల్లేదు. సిలువ దగ్గర ఓన్లీ యేసు ప్రభువారు తప్ప ఇంకెవరూ పైకి ఎత్తబడడానికి వీల్లేదు. అందుకే మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. కాబట్టి నశించిపోయిన మన జీవితాన్ని బాగు చేశాడు. ఇది నీకు అర్థమైతే ఈ రాత్రి నీ జీవితం బాగుపడిపోద్ది. హల్లెలూయా. కాబట్టి సమస్య వస్తే ఎక్కడికి రావాలి? నువ్వు సిలువ దగ్గరికి రావాలి. చర్చి దగ్గరికి అనొద్దు. చర్చి దగ్గరికి ఎందుకు వస్తామంటే సిలువను చూపిస్తాం కాబట్టి వస్తారు. కానీ చర్చి కాదు బాగు చేసేది. చర్చిలో చెబుతున్న ఆ సిలువను గూర్చిన వార్త నేను బాగు చేస్తుంది. చాలా మతం ఏం చెప్పిందంటే నువ్వు ఇలా చేస్తే బాగుపడతావు, అలా చేస్తే బాగుపడతావు. అలా జరగదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాటకు విరోధంగా జరగదు. ఆయన ఏమన్నాడంటే నేను ఎత్తబడితే నీ జీవితంలో నాశనం ఉండదు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎత్తబడ్డాడని ఎంతమంది నమ్మారు? నమ్మిన ప్రతి జీవితంలో ఇంకా నశించడం అనేది ఉండదు.